హలో అండి అందరికీ నేను శిరీష మొన్న చెప్పాను కదా మా ఊర్లో 5 ఇయర్స్ కి ఒక్కసారి చేస్తారు జాతర అని ఇదే అండి ఫెస్టివల్ ఇప్పుడైతే మా గ్రామ దేవత ఎక్కడెక్కడి నుంచో వస్తారు 5 సంవత్సరాలకు ఒక్కసారి చేస్తారని ఫస్ట్ అయితే చూడడానికి దేవుడిని పోతే మాత్రమే అసలు దండలతో అసలు కనిపించట్లేదన్నమాట అమ్మవారు అయితే అమ్మవారికి త్రిశూలం దగ్గరలో అయితే చాలా గాజులు ఉందన్నమాట అంటే ఇప్పుడు అమ్మవారిని గాజులు వేస్తారు చీరలు వేస్తారు ఇప్పుడైతే మొక్కులు ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ వేస్తారన్నమాట అమ్మవారు అయితే అందరినీ చాలా అంటే కోరికలను నెరవేరుతుంది చాలా మంది ఎక్కడెక్కడి నుంచి అమ్మవారు ఇక్కడ మొక్కుతూ ఉంటారన్నమాట వాళ్ళైతే ఇక్కడైతే నైట్ మొత్తం డాన్స్ చేస్తూనే ఉంటారు ఇక్కడైతే మా తమ్ముడు ఎలా చూస్తున్నాడు మా డాడీ వస్తున్నాడు ఇక్కడైతే మళ్ళీ మా డాడీ అయితే రిటర్న్ వెళ్ళిండు మా తమ్ముడు పోయి అయితే మళ్ళీ వీడియో తీసుకురావాలంటే ఎలా తీస్తున్నాడు అసలు గాజులు చీరలు చాలా పెడతారన్నమాట అమ్మవారికి చాలా మంది అంటూ ఉంటారు కదా అమ్మవారిని ఆశీర్వాదం ఉంటే చాలా మంచి జరుగుతుందని ఒకటి పెడితే రెండు వస్తుంది నిజంగానే అండి మా గ్రామ దేవత అమ్మవారు అయితే చాలా అసలు ఇక్కడైతే ఇంతసేపు ఆగుతున్నా కూడా చాలా ఓపికతో అందరూ దేవుడు అయితే చూస్తూ ఉంటారు నాకు తెలిసి అయితే అమ్మవారు అయితే ఎంత అందంగా ఉంటారో కానీ మనం అయితే ఇలా అయితే కప్పేసాం కాబట్టి ఎన్నో ఇప్పుడు చూడడం కదా ఎవరైనా రావాల్సిందే 5 సంవత్సరాలకి ఒక్కసారి చేస్తున్నారు కాబట్టి అసలు రాకుండా ఎవ్వరు ఉండరు నిజంగా పోతే బాగోదు అని అంటారు మేమైతే చాలా అసలు స్కిప్ చేయకుండా అందరు వెళ్తూ ఉంటాము ఇక్కడైతే మా డాడీ వాళ్ళ చెల్లి అంటే నేను అత్తయ్య అంటారు అత్తయ్య అంటే మా అత్తయ్య అని అనుకోవచ్చు చాలా మంది మా అత్తయ్య లేదండి కానీ మా నాన్న వాళ్ళ చెల్లి మా చెల్లి అండ్ మా రోహితాక్ష తర్వాత మా అత్తయ్య చిన్న కొడుకు అన్నమాట మా బాబాయ్ కొడుకు అటు చూస్తున్నాడు చూడరా అంటే చూడట్లేదు ఎటో చూస్తున్నాడు ఫోటో తీస్తా ఇక్కడ ఉండరా వీడియో తీస్తా అంటే మా రోహితాక్ష అయితే అస్సలు చూడట్లేదు ఇప్పుడైతే ఎలా మా చెల్లి అయితే ఇటు అటు తిప్పుతుంది నిజంగా అండి చెప్పాలంటే ఈరోజు అస్సలు చలియదు అమ్మవారి జాతర జరిగినప్పుడు ఎంత ఘనంగా చేస్తారో అసలు పొద్దునైతే మేము బలి ఇస్తామన్నమాట అది చూపియట్లేదు ఎందుకంటే ఇది చేస్తారని అంటారు ఇక్కడైతే రోడ్లు వేయని వాళ్ళు కూడా రోడ్స్ లైట్స్ అన్నీ వేసేసారు ఇక్కడైతే డీజేతో సహా అంటే మార్నింగ్ బలి ఇస్తారు బర్రెని అన్నమాట బర్రె పోతు చిన్నగా దాన్ని బలి ఇస్తారన్నమాట ఇక్కడైతే పెద్ద కత్తి తీసుకెళ్తున్నారు ఇలా డీజేతో ఫోటో దిగుదాం రండి అంటే ఇక్కడైతే సెల్ఫీ దిగుతున్నాము నిజంగా కనిపించట్లేదు చెప్పాలంటే మేమైతే మార్నింగే వచ్చేసాము 5కి అలా వచ్చేసి 7కి క్లోజ్ అయిపోతుంది ఇప్పుడైతే అస్సలు రూమ్లో నుంచి అస్సలు బయట అంటే ఊర్లో ఎవ్వరు కనిపించవద్దు అందరు ఇంట్లోనే ఉండాలి బలి తిరిగిద్ది అన్నమాట ఇది కోసిన తర్వాత బర్రె అన్నమాట కోసిన తర్వాత బలి తిరిగిద్ది ఎదురుగా ఎవ్వరు ఉండకూడదు అప్పుడు ఆడోళ్ళు కూడా ఎవ్వరు ఉండకూడదు అది అలా జరిగినప్పుడు నేనైతే చూడలేదండి మీకు చూపించట్లేదు ఎందుకంటే ఇది కోస్తారా పాపం అని మీరు అంటారు కానీ ఇది మా ఆచారం అండి అందుకే చూపించట్లేదు నిజంగా చెప్పాలంటే ఇలాంటివి యూట్యూబ్లో పెట్టొద్దని నేను పెట్టట్లేదు ఇలా అయితే అక్కడ కోస్తున్నారు జనాలంటే అందరు కోయరండి మేమైతే ఒక్కళ్ళేం అనుకుంటాము తరతరాలుగా వాళ్ళు అప్పుడైతే నాన్న అంట ఇప్పుడైతే వాళ్ళ కొడుకు అంటున్నారు నాకు తెలియదు తర్వాత ఇప్పుడైతే అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే ఇలా అయితే మేము వేట కోసాము తర్వాత ఇది సొళై అన్నమాట నేను మా తమ్ముడు అయితే తింటున్నాము చుట్టాలు కూడా మా అమ్మ వాళ్ళైతే పెట్టారు మా తమ్ముడు నేను హైట్ చూడండి దాంతోపాటు థమ్స్ అప్ అన్నమాట మా తమ్ముడు అయితే బాగా హైట్ ఉంటాడు నేనైతే ఇంత పొట్టిగా ఉన్నాను మా చెల్లి కూడా బాగా హైట్ ఉంటుంది నేను గింతే ఉంటాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేసేయండి ప్లీజ్ అబ్బా